యోగా డేను ఈసారి మరింత పెద్దగా సెలబ్రేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మామూలుగా జూన్ 21వ తేదీన యోగా డే ప్రధాన ఈవెంట్ ఉంటుంది. బట్ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆ ఈవెంట్‌ని విజయవంతం చేయడం కోసం జూన్ 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్నారట. ఈ యోగా డేలో ప్రజలను వివిధ దశల్లో భాగస్వాములు చేయడం కోసం రకరకాల కార్యక్రమాలున్నాయి. అండ్ అదే సమయంలోనే ఈ యోగా డేకి మరింత ప్రాచుర్యం తీసుకురావాలి అని చెప్పి మంతెన సత్యనారాయణ ఆయన ఆధ్వర్యంలో ఒక 4 కేటగిరీలలో కొన్ని వీడియోలను రూపొందించి జనానికి ఉచితంగా పంపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. ఎవరైనా కనుక ఆయనకు సంబంధించిన వీడియోలు, యోగాకు సంబంధించి వీడియోలు కావాలంటే ఒక నంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే వాట్సాప్లో ఆ వీడియోలన్నీ వస్తాయంట. ఆ వాట్సాప్ నంబర్ ఏంటి? 8142404888 8142404888 అట. దానికి హాయ్ అని పెడితే ఆ వీడియోలన్నీ వస్తాయట. మొత్తం మీద అంగరంగ వైభవంగా చేయాలని జూన్ 21న జరిగే ప్రధాన వేడుక ఏదైతే ఉంటుందో అది ఏమంటారు, కృష్ణా నది వంతెన. ఆ కృష్ణా నది వంతెన దగ్గర ఒక వేడుక. అందులో దాదాపు 25,000 మందిని భాగస్వాములను చేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి గిన్నిస్ రికార్డులను బద్దలు కొట్టేయాలి. ఏకంగా 25,000 మంది యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టేయాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారట. అండ్ ఇంతేకాదు, గ్రామస్థాయి నుంచి కూడా ఇవేవో దాదాపు 1 కోటి మందిని వేడుకల్లో భాగస్వాములను చేయాలని చెప్పి, అంటే రైతులు, మహిళలు, విద్యార్థులు అన్ని వర్గాలను జోడించి 28 జిల్లాల్లో 28 ప్రత్యేక థీమ్స్ను ఏర్పాటు చేసి అందులో పాల్గొనే వాళ్ళను క్షేత్రస్థాయి నుంచి కొన్ని రకరకాల పోటీల ద్వారా ఎంపిక చేయబోతున్నారట. క్షేత్రస్థాయిలో పోటీలు వివిధ వర్గాలకు. దానికోసం 28 జిల్లాలు, 28 థీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసుల కోసం డాక్టర్ ఎన్టీఆర్ జిల్లా, రైతుల కోసం కోనసీమ జిల్లా, లారీ అసోసియేషన్ కోసం కృష్ణా జిల్లా, సెలబ్రిటీ కోసం తిరుపతి జిల్లా, మాజీ సైనికోద్యోగుల కోసం విశాఖపట్నం జిల్లా, ఇలా ఒకరి కోసం ఒక థీమ్. క్షేత్రస్థాయి నుంచి వాళ్ళందరూ యోగాలో పార్టిసిపేట్ అయ్యి గెలిచిన వాళ్ళు జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో గెలిచిన వాళ్ళతో గ్రాండ్ ఫినాలే ఏదో విజేతలకు బహుమతులని అమరావతిలో సీఎం చంద్రబాబు పాల్గొనే మెగా ఈవెంట్కి వీళ్ళందరినీ ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తారట. అంటే మొత్తం మీద అయితే అంగరంగ వైభవంగా చేయబోతున్నారు అని. ఇవన్నీ చూడగానే అనిపించింది, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పొదుపు మంత్రాలు, పొదుపు సూత్రాలు, చివరికి మహానాడు కూడా వర్చువల్గా నిర్వహించుకున్నారు డిజిటల్ ప్లాట్ఫామ్ మీదనే. మరి ఇప్పుడు యోగా డేకి మాత్రం ఇంతమంది ఇంత పెద్దగా ఎలా, ఎందుకు? మరి ఆ పొదుపు మంత్రాలు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు లేవు అవన్నీ. పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు, ఇంధన కష్టాలని తీరిపోయినాయా? యుద్ధం ముగిసిపోయిందా? మన 10-15 రోజుల కిందట ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయినాయా? ఇప్పుడు పొదుపు మంత్రాలు ఇప్పుడు అప్లికేబుల్ కావా అని ఏకంగా రికార్డులు బదులు కొట్టాలి. 25,000 మంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో యోగాసనాలు వేయాలి. మరి ఇవన్నీ వీళ్ళ పొదుపు మంత్రాలను పటాపంచలు చేసేస్తున్నాయి కదా.